అదే సర్వే నెంబర్లో అదే గ్రామంలో భూములున్న వ్యక్తులకు అటు గౌడ కమ్యూనిటీ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, బీసీలకు ఓసీలకు భూములు ఉన్నప్పటికీ కూడా పట్టాలు చేసి కానీ నిరుపేదైన మాదిగలకు మాత్రం పట్టాలు అందించని పరిస్థితి. ఇప్పుడు ఏదైతే పాల్వాయి పరిపూర్ణ ఉందో ఆ పరిపూర్ణ అనేక సార్లు దరఖాస్తు పెట్టిన దరఖాస్తు కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది ఈ విషయంలో కానీ ప్రభుత్వ భూమిలో 10 ఎకరాలలో మాత్రం భూములున్న వాళ్ళకు పట్టాలు ఇచ్చారండి. నిరుపేద మాదిగలకి ఇవ్వాల్సిన పట్టాలు మాత్రం ఇవ్వట్లేదు. ప్రభుత్వం బ్రతుకు తెరువు నిమిత్తం ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వీళ్ళ మామలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం చట్టాన్ని కాపాడాలి, ప్రభుత్వం న్యాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒకటే మాట అంటాను జిల్లా కలెక్టర్ గారిని, వీళ్లకు 2011 సంవత్సరంలో సర్వేరు మాత్రం భూమి మీదకి వచ్చి ఈయన పరిశ్రమలు పారిజాత ఈడ ఉన్నది, మన భాగ్యమ్మ ఈడ ఉన్నదని చెప్పి హద్దులు మాత్రం పెట్టిపోతే వీళ్ళు హద్దు నిర్మాణం చేసుకొని కనీలు బాదుకొని ఫెన్సింగ్ చుట్టారు. ఆ ఫెన్సింగ్ను ఎరగగొట్టి వీళ్ళు అదే భూమిలో కరెంటు మోటార్ కూడా వేసుకున్నారు. స్టార్టర్లను మోటార్లను కూడా ఎత్తుకపోయిన పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో పోలీసులు కేసు పెడితే పోలీసులు పట్టించుకోరు. ఎంఆర్ఓ చెప్పాలంటాడు, ఎంఆర్ఓ నిర్ధారణ చేయడు. ఏమండి ఇదేం దుర్మార్గం? నేను ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని, గతంలో కూడా ఈ భూమి మీదకి ఆ ఊరి గ్రామస్తులు భూములు ఉన్న వాళ్ళు ఈ భూమి మాదిరి భూమి మీదకి వస్తే ఏదైతే పారిజాత పాల్బాయి ఉన్నారో అండ్ భాగ్యం ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వీళ్ళని అడ్డుకున్న తర్వాత గ్రామంలో పంచాయతీ నిర్వహించడం జరిగింది. ఆ పంచాయతీలో ఎవరైతే ఆ బీసీలు ఓసీలు ఉన్నారో ఇంకోసారి మీ భూమికి రామని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో కాగితం కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. ఇది మంచి విధానం కాదు. ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్గా ఈ విషయంలో సర్వే జరిపించి భూమి కబ్జా కాస్తులో ఉన్న పాల్వాయి పారిజాత కానీ మరి భాగ్యమ్మ కానీ వాళ్ళు స్వాధీనపు ఏదైతే భూమి మీదే వీళ్ళు కబ్జా కాస్తులో ఉన్నది ఏదైతే ఉందో అది నిర్ధారణ చేయించడానికి ఇమ్మీడియట్గా సర్వే జరిపించాలి. వాళ్లకు ఏదైతే స్వాధీన హక్కు పత్రాన్ని కూడా జారీ చేయాలి. ఆ తర్వాత పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారు మీ పరిపాలనలో చట్టాన్ని మీరు కాపాడుతూ నిజాయితీగా మీరు పాలన చేస్తున్న విషయాన్ని అభినందిస్తూ ఉన్నాం. కానీ మీ కింది అధికారులు వెళ్తున్నారు, అరే భూమి ఉన్న వాళ్లకు పట్టాలు చేసి రండి, ప్రభుత్వ భూమిలో 469 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమిని బీసీలకు ఓసీలకు డబ్బున్న వాళ్లకు భూములున్న వాళ్ళకు పట్టాలు చేసిన ప్రభుత్వ భూమిని దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. నిరుపేదైన మాదిగలు దక్కాల్సిన భూమిని వాళ్ళకు మాత్రం దక్కనీయకుండా అడ్డుపడతా ఉన్నారు. ఈ విషయంలో కనుక జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి రేపే మిమ్మల్ని కలవడానికి మేము వస్తున్నాం. ఈ విషయంలో సమగ్రంగా మీ కిందికి అధికారులకు కానీ మీకు కానీ నివేదిక ఇస్తాం. వెంటనే చర్యలు ప్రారంభించాలా, చట్టాన్ని కాపాడాలా, న్యాయాన్ని కాపాడాలా, నిరుపేదల జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక పూర్తిగా స్పందించకపోతే జిల్లా లెవెల్లో నేను తప్పకుండా విషయాన్ని ముఖ్యమంత్రి నోటీసు తీసుకుపోతా, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నోటీసులు కూడా తీసుకుపోతా, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ నోటీసు కూడా తీసుకుపోతా. దీనికి ఒకసారి నేను ఎన్నో విజ్ఞప్తులు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వాస్తవికంగా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే కూడా రాసిండు, అయినప్పుడు కూడా ప్రభుత్వం లోపల స్పందన లేదంటే ఎంత పాలన చేస్తున్నా, నిద్రపోతున్నా, అవినీతిలో జోకుతున్నా అని అడుగుతా ఉన్నాను. వదిలిపెట్టేది లేనే లేదు. నిరుపేద మాదిగలకు న్యాయం జరిగేంత వరకు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలెక్టర్ గారు నా దగ్గర ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు ఇరువురు అయితే ఉన్నారో పాల్వాయి పారిజాత కానీ మన భాగ్యమ్మ కానీ ప్రభుత్వానికి 2010 సంవత్సరం నుంచి పెట్టిన దరఖాస్తులు ఉన్నాయండి పట్టాలు ఇవ్వమని. మరి వాళ్ళకి ఎట్లా చేసినట్టు పట్టాలు భూములు ఉన్న వాళ్ళకు అంటే ఈ పేద మాదిగలు లంచాలు ఇవ్వలేరు కాబట్టి అధికారులకు తొక్కి పడుతున్నారనే మాట నేను గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ఈ నిరుపేదైన మాదిగలు భూమిని కాపాడుకోవడానికి అడ్డు పెడితే కులం పేరుతోనే మాదిగ లంచాలను తిట్టే సందర్భం కూడా ఉన్నదని చెప్పి బహిరంగంగా నేను కొంతమంది అడిగిన వాళ్ళు చెప్పితే నమ్ముడు కాదు, వేరే వాళ్ళని కూడా అడిగితే నిజమే యథార్థమే భూమి మీద తగులాట అయింది, తోపులాట జరిగిందనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనే మాట చెప్తూ సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా లెవెల్ నా కలెక్టర్ మీద విశ్వాసం ఉంది. నిన్న నేను మా గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ మీద నేను ఫిర్యాదు చేస్తే కలెక్టర్ వెంటనే స్పందించారు.